వెల్కమ్ టు హెల్త్ టైమ్. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకి ఖచ్చితమైన కారణం ఇది అని తెలియదు. అంతేకాకుండా అవి నాగింగ్ ప్రాబ్లమ్స్ లాగా వేధిస్తూ ఉంటాయి. మందులకి తొందరగా లొంగకపోగా మందుల వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఎస్ఎల్ఈ ఒకటి. ఎస్ఎల్ఈ ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటూ ఎస్ఎల్ఈ లక్షణాలు ఎలా ఉంటాయి, పరిష్కార మార్గాలు ఏంటి, హోమియోలో ట్రీట్మెంట్ ఉందా, ఎస్ఎల్ఈని నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, ఈ వివరాలను అడిగి తెలుసుకుందాం. డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ సురేష్ బుద్ధా గారిని అడిగి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. ఎస్ఎల్ఈ అనే కండిషన్ ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఖచ్చితమైన కారణం తెలియదు అంటారు. అసలు ఆ కండిషన్ ఏంటంటారు? ఎస్ఎల్ఈ అంటే సిస్టమిక్ ల్యూపస్ ఎరిథిమాటోసిస్ అంటాం, లేదంటే ల్యూపస్ అని కూడా అంటూ ఉంటారండి. సో డెఫినెట్లీ ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. సో మన వ్యాధి నిరోధక శక్తి అనేది, వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది మన బాడీ యొక్క హెల్దీగా ఉండేటటువంటి టిష్యూస్ని డ్యామేజ్ చేయడం వల్ల వచ్చేటటువంటి కండిషన్ ఇది. సో ఇలాంటి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి చాలా రకాల డిసీజెస్ అనేవి ఉన్నాయి. బట్ పర్టికులర్గా ఎస్ఎల్ఈకి వచ్చేటప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఓవరాల్ అన్ని సిస్టమ్స్ మీద కూడా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ ఇక్కడ జరిగేటటువంటి చేంజెస్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్స్ అంటాం. అంటే వాపులు లాంటివి ప్రతి టిష్యూలో కూడాను వాపులు లాంటివి డెవలప్ అవుతూ తద్వారా కొన్ని అంటే నార్మల్గా స్కిన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే స్కిన్ కానీ, మజిల్స్, జాయింట్స్, అలాగే కొన్ని లంగ్ టిష్యూస్ అవ్వచ్చు, లేదంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అవ్వచ్చు, లేదా రీనల్ సిస్టమ్ అవ్వచ్చు. ఇలా మ్యాక్సిమం అన్ని సిస్టమ్స్ మీద కూడాను దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. అలాగే మోస్ట్లీ ఎక్కువ శాతం కొన్ని సిమ్టమ్స్ పరంగా బయటపడేటటువంటి ఏంటంటే స్కిన్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ కానీ, లేదంటే జాయింట్స్ అండ్ మజిల్స్ సంబంధించిన సిమ్టమ్స్ కానీ యూజువల్గా స్టార్టింగ్లో కనిపిస్తూ ఉంటాయండి. అండ్ మోస్ట్లీ ఏంటంటే కొంతమందిలో ఫీవర్, పెయిన్స్తో పాటుగా, ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ వచ్చేటప్పుడు యూజువల్గా ఏంటంటే వాపులతో పాటు పెయిన్ అనేది కనిపిస్తుంది. సో పెయిన్తో పాటుగా ఫీవర్ అనేది రావడం పోవడం, అంటే ఆన్ అండ్ ఆఫ్గా ఫీవర్ వస్తూ ఉండంటే అంటే ఎందుకు వస్తుంది అనేది రీజన్ అనేది లేకుండా కూడాను ఫీవర్ అనేది అధికంగా వచ్చిపోతూ ఉండడం జరుగుతూ ఉంటుందండి. నార్మల్గా ఇందులో కూడా చాలామందికి ఏంటంటే మైల్డ్ కండిషన్, అంటే నార్మల్ సిమ్టమ్స్ అనేవి కొంచెం మాత్రమే కనిపించి తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుండి ఎప్పుడైనా మళ్ళీ రిలాప్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి మాత్రం చాలా సీరియస్ సివియర్ కండిషన్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుందండి. ఓకే, అంటే మీరు చెప్తున్నట్టుగా జాయింట్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, స్కిన్ డిజార్డర్స్ కూడా తలెత్తుతూ ఉంటాయి. కొంతమందికి మెలాస్మా లాగా, లేకపోతే మొహం మీద బటర్ఫ్లైస్ షేప్లో, నోస్కి రెండు పక్కన ర్యాషెస్ అలాంటివి ఉంటుంటాయి అంటారు కదండి. అంటే ఎక్కువగా ఎలాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి అంటారు? స్కిన్కి సంబంధించిన సిమ్టమ్స్ అయితే కనుక ఇంచుమించుగా 50 to 60% అబోవ్ పేషెంట్స్లో కనిపిస్తుందండి. అది మాలార్ ర్యాష్ అంటాం. అంటే ముక్కు నుంచి ఈ చీక్స్ వరకు కూడాను రెండు వైపులా కూడా ఎర్రగా బటర్ఫ్లై షేప్లో ర్యాష్ లాగా ఫామ్ అవుతుందండి. సో కొంతమందికి ఏంటంటే చిన్న ప్యాప్యూల్స్ లాంటివి డెవలప్ అవుతాయి, చిన్న పొక్కులు లాంటివి డెవలప్ అవుతా ర్యాష్ లాగా ఫామ్ అవుతుంది, లేదంటే నార్మల్గా ర్యాష్ కూడా ఫామ్ అవుతూ ఉంటుందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ అన్నట్టు. కానీ దీనికన్నా ముందుగానే నార్మల్గా ఈ జాయింట్ పెయిన్స్ అంటే ముందుగా నార్మల్గా చిన్న జాయింట్స్లో ఉండేటటువంటి, అంటే వేళ్ళ జాయింట్స్ కానీ, లేదంటే రిస్ట్ జాయింట్ దగ్గర కానీ, ఈ వేళల్లో వీటిలో వాపులు రావడం, నొప్పి అనిపించడం అనేది కనిపిస్తుంది. దీంతో పాటుగా ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్గా కనిపిస్తుంది. చాలా వీక్నెస్, అంటే కొంచెం పని చేసినా కూడా వెంటనే వీక్నెస్ లోన్ అవుతూ ఉండడం, దీనివల్ల స్లీప్ డిజార్డర్స్ అనేవి కొంతమందిలో డెవలప్ అవుతూ ఉండడం, ఇలాంటివి యూజువల్గా కనిపిస్తూ ఉంటాయండి. సో ఇవి కామన్గా కనిపించేటటువంటి కొన్ని సిమ్టమ్స్. కొంతమందికి మజిల్ పెయిన్స్ అధికంగా, టోటల్గా బాడీ పెయిన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. పాలిఆర్థ్రాలజియాస్ అంటూ ఉంటాం. కొంచెం పని చేసినా కూడా పెయిన్స్ అనేవి అధికంగా అవడం, రెస్ట్ తీసుకుంటే తగ్గడం, లేదంటే ఈవినింగ్ టైం ఎక్కువగా అవడం, చలికి పెరగడం, ఇలాంటి కండిషన్స్ అనేవి, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కానీ, పెయిన్ అనేది జాయింట్స్లో కనిపించడం, ఇవన్నీ కామన్గా కనిపించేటటువంటి ఈ ల్యూపస్ యొక్క సిమ్టమ్స్ అండి. సో దీని తర్వాత ఏమవుతుందంటే స్కిన్ కూడా ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల, చాలామందిలో ఏంటంటే స్కాల్ప్ లోపల స్కిన్ అనేది ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల హెయిర్ లాస్ అనేది అధికంగా కనిపిస్తుంది. అలాగే హెయిర్ చాలా థిన్ అయిపోతూ ఉంటుంది వితౌట్ ఎనీ రీజన్, వాళ్ళకి తెలియదు అనమాట. చాలా తొందరగా లాస్ అవుతా హెయిర్ దాని యొక్క డెన్సిటీ కూడా కోల్పోతా థిన్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్ కూడా చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంతమందిలో ఏంటంటే ఛాతీ భాగంలో పెయిన్ రావడం, ఊపిరి తీసుకుంటే మజిల్ పెయిన్ లాగా అనిపిస్తూ ఉండడం, ఇలాంటి కండిషన్స్ కూడా అధికంగా రన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటా ఉంటాయండి. సో వీటిని బట్టి మనం ఎస్ఎల్ఈకి సంబంధించినటువంటిదా లేదు వేరే అదర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేది రూల్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ ఖచ్చితంగా ఇన్ఫ్లమేటరీ కండిషన్ అండి. మొత్తం ఓవరాల్గా అన్ని సిస్టమ్స్లో కూడాను
ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అనేవితో స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు జాయింట్ పెయిన్స్ మిగతా మన కీళ్ళవాతం కానీ వీటితో కంపేర్ చేసుకుంటాం, అంటే అందులో కూడా ఇలాంటి లక్షణాలే చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. బట్ అక్కడ ఏంటంటే అక్కడ కీళ్ళల్లో డ్యామేజ్ అనేది అధికంగా ఉంటుంది, అంటే తొందరగా డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. వీటిలో ఏంటంటే ఎక్కువ శాతం ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ రోజులు రన్ అవుతాయి. రాను ఇంకా కొంచెం డిఫార్మిటీస్కి వెళ్ళే అవకాశాలు అనేవి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. రెండింటికి అది డిఫరెన్స్. అంటే ఇతర ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి వీటికి ఏమన్నా సంబంధం ఉంటుంది? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో మ్యాక్సిమం అన్నీ కూడా సిమ్టమాటికల్గా ఇంచుమించుగా ఒకేలా కనిపించవచ్చు. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం లేదా కీళ్ళవాతం అంటాం, దాంట్లో కూడా స్టార్ట్స్ అంటే మనకు ముఖ్యంగా ఏంటంటే జాయింట్ పెయిన్స్తోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో చిన్న చిన్న జాయింట్స్లో కూడా అక్కడ ఫామ్ అవుతూ ఉంటుంది, అంటే ఫింగర్ జాయింట్స్ అనేవి ఇంటర్ఫాలెన్జియల్ జాయింట్స్ అని అంటాము, లేదా వాటిలో మనకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందండి. సో దీనికి దాని డిఫరెన్స్ ఏంటంటే సిమ్టమాటిక్ ఒకలా ఉన్నా కూడా డిసీజ్ కోర్స్లో ముఖ్యంగా ఏంటంటే అది ఎంతకాలం నుంచి రన్ అవుతున్న దాంట్లో డ్యామేజ్ పర్సంటేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందులో మీకు ఆర్థరైటిస్ వచ్చేసరికి ఏంటంటే డిఫార్మిటీస్ అధికంగా తొందరగా డెవలప్ అవుతూ ఉంటాయి, లేదంటే నాడ్యూల్స్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి వేలల దగ్గర వీటిల్లోన. సో ఇలాంటివి కొంచెం కామన్గా కనిపిస్తూ ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్కిను ఆర్ఏకి కీళ్ళవాతంకి ఎస్ఎల్ఈకి పొరబడే రిస్క్ ఏమన్నా ఉంటుందా? రెండు ఆటో ఇమ్యూన్ కండిషన్సే కాబట్టి చాలా రేర్గా, అంటే సిమ్టమాటికల్గా ఇంచుమించు ఒకేలా ఉన్నా కూడా చిన్న రూల్ అవుటింగ్ సిమ్టమ్స్ అయితే ఉంటాయండి రెండింటికి కూడాను. అండ్ మోస్ట్లీ ఇన్వెస్టిగేషన్స్లో కూడా కొన్ని వాటిని మనం వేరే అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ క్లియర్గా చేయించి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటే కనుక అది క్లియర్ కట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్గా మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఎస్ఎల్ఈకి వచ్చేటప్పుడు ఏంటంటే ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్లోనే ఉంటుంది చాలామందికి. సో కానీ వేరే అదర్ అంటే యాంటీబాడీ రియాక్షన్స్, వేరే అదర్ యాంటీబాడీస్, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అంటాం, వాటిలో మనకి పాజిటివ్ అనేది కనిపిస్తే కనుక డెఫినెట్లీ అది మనం ల్యూపస్ కిందనే కానీ చూడాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే సిస్టమిక్ స్క్లీరోసిస్ అంటాం. సో అందులో కూడాను మీకు ఇదే రకమైన సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఉంటాయండి. బట్ డ్యామేజ్ పర్సంటేజ్ కానీ వేరే అదర్ అంటే సిమ్టమ్స్ యొక్క అండ్ కాంప్లికేటరీ కండిషన్స్ కానీ సివియారిటీ ఇంటెన్సిటీ కానీ డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఓకే, స్త్రీలలోనే ఎక్కువ ఎందుకంటారు? డెఫినెట్లీ ఈ ఎస్ఎల్ఈ అనేది 90% స్త్రీలకు మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బట్ అంటే ఎందుకు అనేది అంటే దీనికి ఒకటి పర్టికులర్ రూట్ కాజ్ అనేది అయితే మాత్రం చెప్పలేము. ఇది కాజిటివ్ ఫ్యాక్టర్, ఇది ఒక్కటే కారణం అనేది మాత్రం చెప్పడానికి లేదండి. సో చాలామందిలో ఏంటంటే ఈ మెంటల్ స్ట్రెస్ అధికంగా ఉన్న, లేదంటే జెనెటిక్ లెవెల్లో ఉండేటటువంటి టెండెన్సీస్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో తీసుకున్నటువంటి చేంజెస్ వల్ల అయి ఉండొచ్చు. ఇవి మాత్రమే ఎక్కువగా కారణాలుగా కనిపిస్తూ ఉంటాయండి. ఈ లైఫ్ స్టైల్ అనేటటువంటిది వచ్చేటప్పుడు యూజువల్గా మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ శాతం, అంటే బాగా అధికంగా మైండ్ పైన విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటూ ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు కానీ, లేదంటే నెగిటివ్ ఈ థాట్ ప్రాసెస్ అనేది అధికంగా కానీ రన్ అయితే కనుక మేబీ అది ఈ విధంగా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉంటాయండి. సో ఎక్కువ శాతం స్త్రీలకు ఆ టెండెన్సీ అనేది అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది స్త్రీల్లో అధికంగా కనిపించే అవకాశాలు ఉంటాయి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఉంటారు? యూజువల్గా ఏంటంటే ఇది ఎక్కువ శాతం టీనేజ్ నుంచి అడల్ట్హుడ్ మొత్తం ఉండేటటువంటి వాళ్ళ కనిపిస్తుంది. అంటే ఇంచుమించు మీరు చూసుకుంటే కనుక 14-15 ఇయర్స్ దగ్గర నుంచి 35-40 లోపల, లేదంటే కొంతమంది 35 లోపల ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. మోస్ట్లీ వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటారు. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బికాజ్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అధికంగా ఉండడం, లేదంటే ఏదైనాటువంటి స్ట్రెస్ అనేది ఏమైనా అధికంగా ఉండడం వల్ల కానీ ఇలాంటి టెండెన్సీస్ బయటపడే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తాయి. కాల్ చేద్దామండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి. నేను యాంగ్జైటీ చాలా సంవత్సరాలు బాధపడుతున్నాను సార్. సార్ ఏదన్నా నలుగురు పద్దెనిమిది మంది టెన్షన్ వరకు ఫీల్డ్లో కొట్టుకోవడం అట్లా ఉంటుంది, భయం. ఓకే, అట్లా ఉంటుంది. ఆల్రెడీ ట్రీట్మెంట్ వైద్యం తీసుకుంటున్నాము. కొంచెం గట్టిగా చెప్పండి సార్. డాక్టర్ రవికిరణ్ అని డాక్టర్ హైదరాబాద్ నుంచి వస్తుంటే ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను డాక్టర్కి. ఓకే సార్.
అంతకుముందు మీడియో ఇంటర్నేషనల్లో 3 సంవత్సరాల దాకా వాడాను. నాకు ఖర్చు అయితే కనపడలేదండి. ఇక్కడ కొంచెం నేను వచ్చినా కొంచెం బెటర్ చెప్తామండి. దాన్ని బట్టి మీరు సలహా చెప్తారని కొంచెం. ఇంకా యాంగ్జైటీ న్యూరోసిస్తో పాటు ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా సార్ మీకు? అంటే ఇక ఊరుకు ఏదన్నా ఊరినా ఓకే ఓకే ఓకే. సో ఒకటి ఏంటంటే యాంగ్జైటీ న్యూరోసిస్ అనేటటువంటిది కంప్లీట్లీ సైకలాజికల్ డిజార్డర్గానే చెప్తామండి. సో ఎక్కువ ఆతృత లేదంటే ఆందోళనకు గురవడం, ప్రతి చిన్నదానికి అధికంగా ఆలోచనలోకి వెళ్ళిపోవడం, దాంతోపాటు యాంగ్జైటీ ఎక్కువ అవుతున్న కొద్దీ కూడాను భయం పెరిగిపోవడం, దానివల్ల అది మన బాడీ మీద ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చూపించి బాడీ అంతా కూడాను ఒక ట్రెంబ్లింగ్ సెన్సేషన్ అంటే షివరింగ్ లాగా వచ్చి లేదంటే వణుకు అనేది కనిపిస్తా ఏ పని చేయలేనటువంటి స్థితికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుందండి. దీనివల్ల చాలా రకాల లైక్ అంటే మూడ్ స్వింగ్స్ వస్తాయి, లేదంటే స్లీప్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ. ది మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో యాంగ్జైటీ అనేది ఇంపార్టెంట్. యాంగ్జైటీ కన్నా ఇంకా ఎక్కువ అవుతుంది, అది ఫియర్లోకి కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ప్రతి చిన్నదానికి అధికంగా రియాక్ట్ అవుతూ ఉండడం, అంటే వాళ్ళ అధీనంలో ఉండదు మైండ్ అనేది. సో అలాంటి కండిషన్కి వెళ్ళిపోవడం వల్ల టోటల్ బాడీ మీద దీని యొక్క ఎఫెక్ట్ పడుతుంది. సో దీనిని అంటే ఒకటి డెఫినెట్లీ దీనికి సంబంధించినటువంటి రూట్ కాజ్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఎప్పటి నుంచి మనకి ప్రాబ్లం స్టార్ట్ అయింది, సపోజ్ 1 year నుంచే 2 years నుంచా లేకపోతే ఇంకా ముందు నుంచా ఈ మధ్య కాలంలోన. సో దానికి రీజన్ ఏంటి, కారణం ఏంటి కూడా చూసి దాన్ని బట్టి మన యొక్క బాడీ నేచర్లో ఎందుకు ఇది అంతగా కంటిన్యూ అవుతుంది అనేటటువంటిది కూడా మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ చూసుకొని జెనెటికల్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకొని మెడిసిన్స్ ఇస్తామండి. డెఫినెట్లీ హోమియోలో ఏంటంటే ఇలాంటి కండిషన్కి మంచి మెడిసిన్స్ ఉన్నది. అండ్ హోమియోపతి అనేది మైండ్ సిమ్టమ్స్ కూడా అంటే మెంటల్గా మనం ఎలా ఉంటున్నాం, మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వీటిని కూడా ఆధారంగా చేసుకుని మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి వీటిలో మంచి డిఫరెన్స్ అనేది కనిపించి క్యూర్ అవుతుందండి. అండ్ దీని యొక్క కాంప్లికేషన్స్ కూడా ఏం లేకుండా కూడా మనం చూసుకుంటాం. అలాగే దీనికి సంబంధించి కొంత కౌన్సిలింగ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. ఇది పర్టికులర్గా ఈ విధానంలో మనం మందులు వాడి హోమియోలో ట్రీట్ చేసుకోగలిగితే కనుక ఇది ఖచ్చితంగా తగ్గిపోతుందండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ ఎస్ఎల్ఈ అనేది ఈ లూపస్ స్మాల్ జాయింట్స్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందా, బిగ్ జాయింట్స్ మీద, అసలు నిర్ధారించే పరీక్షలు ఏంటి డిస్కస్ చేద్దాం. హెల్త్ టైంలో హోమియోపతి డాక్టర్ సురేష్ బుద్ధా గారితో ఎస్ఎల్ఈ లూపస్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, హోమియోలో పరిష్కార మార్గాలు, వివరాలు తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. టీవీలో వాళ్ళు డాక్టర్ మాట్లాడుతున్నారు కదా, ఇది కాలు అరిగినందుకు కాలు వస్తుందని అనుకొని కాల్ చేసిన మేడం. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి సార్? అది కాలు నేను మలసపోయి పడ్డాను. ఇది ఎక్స్రే తీస్తే ఇది అరిగింది అంటున్నాడు. ఇంతకుముందు నాకు శబ్దం రాకపోయింది కాలు. ఓకే, ఎక్కడండి? మోకాలా? మోకాలు కుడి మోకాలు. ఓకే ఓకే. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? నా ఏజ్ 52 సార్. 52. ఓకే, చెప్పండి సార్. అదే నేను మళ్ళీ ఎక్స్రే తీసుకున్నాను. ఎక్స్రే తీసుకుంటే దీన్ని అరిగింది అంటున్నాడు. ఇంతకుముందు నాకు శబ్దం రాకపోయేది. ఓకే, అదే దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఏమైనా మామూలుగా ఆకుల చెట్లు కత్తి కడుతున్నా, కొంచెం వాపు తగ్గింది సార్. ఓకే, అదే దీనికి ఏం చేయాలి? అరిగింది అంటున్నాడు డాక్టర్. అదే ఓకే అండి. సో ఇందులో అరుగుదల అనేటటువంటిది మోస్ట్లీ ఏంటంటే అందరికీ ఏజ్ రిలేటెడ్గానే రావాలి జనరల్గా అయితే కనుక. అంటే ఒక 60 years దాటినటువంటి వాళ్ళలో అరుగుదలలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ మధ్యకాలం 50 దాటినా కూడా అరుగుదలలు అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. మోకాళ్ళు అనేటటువంటిది మన బరువుని మొత్తంగా బేర్ చేసేటటువంటి జాయింట్స్లో మోకాళ్ళు కూడా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ అందుకని అరుగుదల కూడా తొందరగా అందులో కనిపించేటువంటి అవకాశాలు ఉంటాయి. అరుగుదల అంటే ఈ జాయింట్ దగ్గర ఉండేటటువంటి బోన్కి మధ్యలో ఉండేటటువంటి గుజ్జు లాంటి పదార్థం అనేది తగ్గిపోతూ ఉండడం, అలాగే కార్టిలేజ్ అనేది బోన్ కవర్ చేసి ఉండేటటువంటి పై తొడుగు లాంటి కార్టిలేజ్ అనేటటువంటిది కూడా డ్యామేజ్ అవుతూ ఉండడం జరుగుతుంది. దీన్ని మనం అరుగుదల కింద చెప్తామండి. ఈ అరుగుదల ఎక్కువ అవుతున్న కొద్దీ బోన్ మధ్యలో ఫ్రిక్షన్ అనేది ఎక్కువ అవుతా సౌండ్ రావడం, లేదంటే పెయిన్ రావడం, వాపు లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అంతవరకు బాగానే ఉండి అంతవరకు పెయిన్ తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనిషి ఏదైనా ఇంజరీస్ జరగడం వల్ల పడిపోవడం కానీ, దాని మీద ఏదైనా అధికంగా ఒత్తిడి సడన్గా పడడం కానీ ఇలాంటివి జరగడం వల్ల కార్టిలేజ్ తొందరగా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆ పెయిన్ అనేది అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. తద్వారా ఆ లోపల అరుగుదల కూడా చాలా స్పీడ్గా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దీనికి మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ కూడా కారణం. అంటే ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నా,
లేదంటే నార్మల్గా ఏజ్ రిలేటెడ్గా వస్తున్నా, లేదా ఇంజురీస్ కానీ, కాల్షియం తగ్గిపోవడం, విటమిన్ డి అనేది తగ్గిపోతూ ఉండడం, ఇలాంటి కండిషన్స్ అధికంగా ఉన్నా కూడా తొందరగా అరుగుదల అనేవి పెరుగుతూ ఉంటాయండి. ఇక్కడ మెయిన్ చేయాల్సింది ఏంటంటే అరుగుదల అనేది ఏజ్ రిలేటెడ్ కనిపించినా కూడా స్పీడ్గా ఏదైనా కారణం వల్ల అరుగుదల అధికంగా ఉంటే కనుక దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఎప్పుడైతే అరుగుదలను మనం కంట్రోల్ చేస్తాం దాన్ని డీజనరేషన్ అంటాం. ఎప్పుడైతే దీన్ని కంట్రోల్ చేస్తామో ఈ పెయిన్ అనేది కానీ వాప్ అనేది కానీ మన డెఫినెట్గా తగ్గుతుంది, మన డే టు డే యాక్టివిటీస్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అక్కడ నుంచి మన లైఫ్ స్టైల్ అనేది నార్మల్గా లీడ్ చేసుకోవచ్చు అండి. సో అరుగుదల వల్ల వచ్చేటటువంటి జాయింట్ పెయిన్స్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో ఇది ఎక్కువగా వెయిట్ బేరింగ్ జాయింట్స్, పెద్ద జాయింట్స్కే స్టార్టింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి సో ఇది మీకు ఈ విధమైనటువంటి కారణాల వల్ల వచ్చి ఉండొచ్చు. బట్ మెయిన్గా హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే అరుగుదల యొక్క తీవ్రతను మనం డెఫినెట్గా తగ్గించి దాని యొక్క లక్షణాలను మనం తగ్గించుకుంటూనే డే టు డే యాక్టివిటీస్కి ఇబ్బంది లేకుండా, కాంప్లికేట్ అవ్వకుండా కాపాడతామండి. సో డెఫినెట్లీ ఇది హోమియోలో చాలా బెటర్గా మనం ట్రీట్ చేయొచ్చు. ఈ ఓఏ అనే కండిషన్లో అంటే బిగ్ జాయింట్స్, మరి ముఖ్యంగా నీ జాయింట్స్ ఎక్కువగా అరుగుదలకు గురవుతాయి. లూపస్ కండిషన్లో ఏ జాయింట్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? లియోపస్లో ముఖ్యంగా ఏంటంటే ఈ చిన్న జాయింట్స్ అనేది స్టార్టింగ్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. అంటే ఫ్యాలింజియల్ జాయింట్స్ అని, ఇంటర్ఫ్యాలింజియల్ జాయింట్స్ కానీ, మెటాకార్పల్ జాయింట్స్ కానీ, ఇట్లాంటి వాటిలో అంటే ముఖ్యంగా వేళ్ళు అధికంగా మనకి ఎక్కువ శాతం కనిపించేటటువంటిది. వీటితో పాటు ఏంటంటే జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ కూడా కనిపిస్తాయి, అంటే మస్కులర్ పెయిన్స్ కూడా అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అన్ని జాయింట్స్లో కూడా పెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో దీంతో పాటుగా ఏంటంటే చాలా అంటే విపరీతమైనటువంటి అంటే కొంచెం పనిని ఒత్తిడిని కూడా, చిన్న పనిని కూడా కొంచెం నిల్చున్నా కాసేపు, లేదంటే ఏదైనా మెట్లెక్కి దిగినా కూడా బాడీ అంతా కూడా సలపరంలాగా పెయిన్ అనేది అనిపిస్తూ ఉంటుంది. సో దాంతోపాటు విపరీతమైన వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వీటితో పాటు కొద్ది మందిలో ఏమవుతుందంటే అల్సర్స్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ లిప్స్ పైన కానీ, లేదంటే నోస్కి దగ్గరలో కానీ అల్సర్స్ లాంటివి ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వడం, స్కిన్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ రావడం, ర్యాషెస్ రావడం, ఇలాంటివి కనిపించడం వల్ల అది ఇంకా మనం దీని యొక్క లక్షణాలుగా చూసి అప్పుడు దాన్ని డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. లూపస్ అని నిర్ధారించే పరీక్షలు ఏంటంటారు? ఆటో ఇమ్యూన్ కండిషన్ కాబట్టి క్లియర్ కట్గా ఇలాంటి నిర్ధారణ పరీక్షలు ఒకటే అని చెప్పడానికి లేదండి. బట్ ఇక్కడ యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అనేది మాత్రం, అంటే ANA అనేది మాత్రం మనం చెక్ చేయడం జరుగుతుంటుంది. సో అందులో పాజిటివ్ వచ్చిందంటే కనుక డెఫినెట్లీ అది SLE కింద మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వీటితో పాటుగా మిగతా కూడా నార్మల్ CBP కూడా చేస్తారు, కంప్లీట్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అలాగే CRP అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ చేస్తాము. అలాగే ఏమైనా డెఫిషియన్సీస్ వేరే ఏమైనా ఉన్నాయా అవి కూడా చూడడం జరుగుతూ ఉంటుంది. అలాగే అదర్ డ్యామేజెస్ ఏమైనా ఇంటర్నల్గా ఏమైనా ఉన్నాయా అది కూడా, అంటే కొంతమందికి ఊపిరి తీసుకునేటప్పుడు చెస్ట్ పెయిన్ రావడం కానీ, లేదంటే చెస్ట్ కింద భాగంలో పెయిన్ అనేది అధికంగా వస్తూ ఉండడం కానీ, ఇలాంటి కండిషన్స్ ఉండేటప్పుడు జస్ట్ నార్మల్ ఎక్స్రేతో పాటుగా కుదిరితే CT స్కాన్ కూడా తీపించి ఇంటర్నల్ డ్యామేజ్ ఏమైనా జరుగుతుంది, అంటే లంగ్ పైన ఉండేటటువంటి తొడుగు వాపులు లాంటివి రావడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అవి కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే లంగ్ పూర్తిగా లోపల డ్యామేజ్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బట్ స్టార్టింగ్లో ఈ సిమ్టమ్స్ వస్తాయి కాబట్టి చూడాలి. అలాగే కొన్ని హార్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్, కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద బాగా ప్రభావం ఉంటుంది. అతి ముఖ్యమైనటువంటి సిస్టమ్స్ మీద, ఆర్గాన్స్ మీద ఎక్కువగా ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఓకే. డైట్కి లూపస్కి ఏమన్నా సంబంధం ఉంటుంది అంటారా? ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు డైట్ ఏమన్నా కొన్ని రకాల పదార్థాలు అవాయిడ్ చేయడం బెటర్ అంటారా? యాక్చువల్గా ఈ మ్యాక్సిమం ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి మన వ్యాధి నిరోధక శక్తి యొక్క తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటాయి కాబట్టి, సో వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది మంచిగా కొంచెం బెటర్ వేలో, ఏదైనా మెడిసిన్స్ ద్వారా బెటర్ వేలో కానీ ఉంటే గనక ఈ యొక్క సిమ్టమ్స్ కూడా తీవ్రత తగ్గుతుందండి. తద్వారా మనకు ఫుడ్ రిలేటెడ్గా కూడాను యాక్చువల్గా అయితే అన్నీ తినాలి అనేది ఎక్కువ శాతం చెప్పడం జరుగుతుంది. బట్ కొద్ది మందికి వాళ్ళ యొక్క ఇండివిజువల్ బాడీ యొక్క తత్వం బట్టి కొంతమందికి ఏంటంటే ఏదైనా దుంపకూరలు తిన్నా, లేకపోతే కొంతమందికి నాన్ వెజ్ తిన్నా, లేకపోతే ఏదైనా పులుపు ఎక్కువ తీసుకున్నా పెయిన్ అనేది అధికంగా అవడం, మళ్ళీ తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ ఏంటంటే వాటికి చిన్న అంటే రెసిస్టెన్స్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. పూర్తిగా అవి తినకూడదు అనేది అవాయిడ్ చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడైనా అనుకోకుండా తింటే కనుక అది డెఫినెట్లీ మళ్ళీ అగైన్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. సో అలా కాకుండా అది చిన్నగా అలవాటు చేస్తూ, సో ఈ లోపల రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేస్తూ బాడీని, సో ఆటో ఇమ్యూన్ కండిషన్ నుంచి ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ బాడీని దెబ్బతీస్తుందో దాని నుంచి నార్మల్ దీంట్లోకి బాడీ అనేది రియాక్ట్ అయ్యేటట్టు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది చేస్తూనే డైట్ పరంగా
అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్చువల్గా అయితే డైట్ రిస్ట్రిక్షన్ అనేది ఏమీ కాదండి, అన్నీ తినాలి. బట్ ఏ బాడీకి ఏ పదార్థం కొంచెం ఇబ్బంది పెడుతుంది అనేది ముందుగా గ్రహించి దానిని తక్కువగా బాడీకి అలవాటు చేస్తూ అది కూడా తినగలిగే స్టేజ్కి తీసుకువెళ్ళి సిమ్టమ్స్ లేకుండా చేయడం అనేది హోమియోపరంగా మనం చేయొచ్చు. హోమియో ట్రీట్మెంట్ అంటే ఇనిషియల్ స్టేజెస్లో వాడచ్చా, లేకపోతే ఇప్పుడు ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపించి కొంచెం సివియర్గా ఉందనుకోండి కండిషన్, అప్పుడు కూడా హోమియో ట్రై చేయొచ్చా స్టిల్? డెఫినెట్లీ అండి. అంటే ఇక్కడ అన్ని రకాల ఇది కంప్లీట్గా బాడీ యొక్క సిస్టమ్ని ఆధారంగా చేసుకునే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి డిసీజ్ యొక్క తీవ్రత అనేది కూడా ఇక్కడ మేము చూడడం జరుగుతుంది. చాలామందిలో అంటే ఏ డిసీజ్ అయినా మనం స్టార్టింగ్లో మనం గ్రహించగలిగితే గనక మైల్డ్ సిమ్టమ్స్తోనే మనం గ్రహించగలిగితే గనక డెఫినెట్లీ దాన్ని క్లియర్ చేయడం అనేది కాస్త బాడీకి తొందరగా నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మోస్ట్లీ హోమియోపతి మెడిసిన్స్ వాడితే కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి డిసీజ్ కూడా ప్రబలేట్ అయ్యే అవకాశాలు ఉండవు. అలాగే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే లైక్ ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ సిస్టమ్స్ మీద కూడాను వెళ్ళిందంటే కనుక దాన్ని కూడా చెక్ చేసి దానికి తగ్గట్టు కూడా మళ్ళీ మెడిసిన్ ఇచ్చుకుంటా క్లియర్ చేయడం అనేది చేయొచ్చండి. సో ఇలాంటి కండిషన్కి మాత్రం మినిమం 1 year అన్న ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది కంప్లీట్లీ డిసీజ్ యొక్క క్రానిసిటీ అంటే ఎంత దీర్ఘకాలికంగా సమస్య ఉంది, అలాగే ఏ రకమైన మెడిసిన్స్ వాళ్ళు ఆల్రెడీ వాడుతున్నారు, బాడీ ఏ రకంగా ఇప్పుడు రియాక్ట్ అవుతుంది. సో ఈ 3 కూడా ఇంపార్టెంట్ అండి. చాలా కొంతమందిలో ఏంటంటే అంటే ఇండివిజువల్గా చూస్తే కనుక చాలా హైపర్ సెన్సిటివ్ బాడీస్ కొంతమంది ఉంటుంది, అంటే చిన్నదానికి కూడా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు ఏంటంటే చిన్న పని చేసినా చిన్న ఏదైనా లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చినా కూడా వాళ్ళ బాడీ దాన్ని రిసీవ్ చేసుకోక పెయిన్ ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. కొంతమంది తట్టుకోగలుగుతారు. సో వాటి వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క తీవ్రతలో కూడా చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సో ఆటో ఇమ్యూన్ కండిషన్లో ముఖ్యంగా ఏంటంటే ఏ రోజు ఎలా ఉంటుంది అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేని స్థితి ఉంటుంది. సో కానీ మందులు కరెక్ట్గా రెగ్యులర్గా వాడగలిగితే కనుక డెఫినెట్లీ ఈ ప్రాబ్లం నుంచి మాత్రం డెఫినెట్లీ బయటపడే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఓకేనండి డాక్టర్ సురేష్ గారు, లూపస్ SLE అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్, ఇతర అవయవాల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎలా మేనేజ్ చేయాల్సి ఉంటుంది, అండ్ హోమియో ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుంది వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్. ఇది ఇవాల్టి హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.